తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ కా. ఈ మూవీలో నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీని దర్శకద్వయం సుజిత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపాలకృష్ణారెడ్డి ప్రొడ్యూస్ చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31 రిలీజ్ అయింది కా సినిమా. మంచి టాక్ సంపాదించుకుంది. 20 రోజులు పూర్తయ్యాయి. 21వ రోజు కలెక్షన్స్ గురించి ఒకసారి చూద్దాం. హీరో కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా నటించిన కా మూవీలో తన్వీరామ్, అచ్యుత్ రామ్, రెడిన్ కింగ్స్లీ లీడ్ రోల్లో నటించారు. కానే ఒక అక్షరాన్ని టైటిల్ పెట్టి విడుదలకు ముందు నుంచి హైప్ క్రియేట్ చేశారు. కా మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ 1977లో సాగుతుంది. హీరో కిరణ్ అబ్బవరం అభినయ్ వాసుదేవ్ అనే పాత్రను చేశారు. అభినయ్ వాసుదేవ్ అనాథ. తన బాల్యం మొత్తం ఆశ్రమంలో సాగుతుంది. అతనికి వేరే వారి ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. ఈ ఆసక్తితో పెద్దయ్యాక కృష్ణగిరి అనే ఓ మారుమూల గ్రామంలో పోస్ట్ మ్యాన్గా చేరతాడు. ఈ క్రమంలో ఆ ఊరు పోస్ట్ ఆఫీస్ హెడ్గా పనిచేస్తున్న రంగారావు కుమార్తె సత్యభామ నయన్ సారికతో పరిచయం ఏర్పడుతుంది. ఇలా కథ చాలా హ్యాపీగా సాగిపోతున్న సమయంలో ఆ ఊళ్ళో అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. వేరే వాళ్ళ లెటర్స్ చదివే వాసుదేవ్కి ఓ ఉత్తరం ద్వారా అమ్మాయిల మిస్సింగ్ కేసుకు సంబంధించిన క్లూ దొరుకుతుంది. ఆ క్లూ ద్వారా మిస్టరీ కేసును ఎలా ఛేదిస్తాడు, ఈ క్రమంలో వాసుదేవ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది కా మూవీ. ఎన్నో రోజుల నుంచి సరైన హిట్ కోసం చూస్తూ ఉన్నాడు హీరో కిరణ్ అబ్బవరం. తన కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. వరుస ప్లాఫ్స్ తర్వాత దీపావళి పండుగ కానుగా వచ్చిన కా మూవీ అద్భుతమైనటువంటి కంబ్యాక్ మూవీగా మారింది. భారీ కలెక్షన్ సాధించింది ఈ సినిమా. 50 కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ అందుకుంది ఆయన కెరీర్లో. ఇక తొలి రోజు ఈ సినిమాకి చూసుకున్నట్లయితే 6,18,00,000 కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు 8 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుని 14 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. మూడో రోజు 7 కోట్లు, నాలుగో రోజు 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ అందుకుంది. ఇక 7వ రోజుతో 33 కోట్ల రూపాయలు, 1 వీక్కి 33 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది. 10వ రోజు 3 కోట్ల రూపాయలు, 11 రోజులకి 42 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. 15 రోజులకి 48 కోట్లు, 16వ రోజుకి 50 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. ఇక 20వ రోజు, 21వ రోజు 45 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. కంగువా, మట్కా మరికొన్ని సినిమాలు రిలీజ్ అవడంతో థియేటర్స్ కొరత అనేది కూడా ఏర్పడింది. మొత్తానికి క్రమంగా కలెక్షన్స్ అయితే డౌన్ అవుతూ ఉన్నాయి. రోజుకి 20 నుంచి 25 లక్షల మధ్య కలెక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511